ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం 14 సంవత్సరాల క్రితం ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ గారు, అలానే కాశ్మీర్ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులైనటువంటి షాకెత్ హుస్సేన్ గారు వీరిపైన వారు చేసిన ప్రసంగాలపైన 14 సంవత్సరాల తర్వాత ఈరోజు వారు చేసిన ప్రసంగాలపైన ఊపా చట్టం కింద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఆదేశాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ విలేకరుల సమావేశాన్ని విశాఖ పౌర ప్రజా సంఘాల వేదిక పక్షాన మేము దాన్ని ఖండిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు వివిధ ప్రజా సంఘాల నేతలు కూడా ఈరోజు వచ్చి సమావేశంలో పాల్గొనడం కూడా జరిగింది. అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఊపా అనాగరిక చట్టము, అదొక క్రూర చట్టము, రాజ్యాంగ విరుద్ధమైన చట్టము, ఇలాంటి చట్ట ప్రయోగాన్ని ఇప్పుడు ఏర్పడుతున్న ప్రభుత్వం ఏదైతే అన్నదో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా నేను పరిపాలన చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వము వెంటనే ఇటువంటి అప్రజాస్వామికమైన చట్టానికి అనుమతి ఇవ్వటం అంటే ఈ దేశంలో ఏదైతే అనుకుంటున్నామో పెరుగుతున్న హిందూ మతోన్మాదము ఈరోజు మైనారిటీలకు మాత్రమే శత్రువుగా లేదు, ఈరోజు ప్రజాస్వామిక విలువలకి ప్రజాస్వామిక హక్కులకి వీటన్నిటికీ కూడా చాలా నష్టదాయకంగా ఉంది అని అర్థం కావడానికి ఈరోజు అరుంధతి రాయ్ గారి మీద పెట్టబోతున్న కుట్ర కేసు ఏదైతే ఉందో ఊపా, దీన్ని మేము తీవ్రంగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాము. వెంటనే అరుంధతి రాయ్ గారి మీద, హుస్సేన్ గారి మీద బనాయించబోతున్న ఊపా కేసుని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అంతర్జాతీయంగా ఈ భారతదేశ పతాకాన్ని మొత్తం దేశవ్యాప్తంగా బుకర్ ప్రైజ్తో అనేక సంబంధించిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ కానీ అనేక సంబంధించిన విషయాలు కానీ ఇంటర్నేషనల్ సంబంధించిన సిచ్యువేషన్స్ లో కానీ భారతదేశ విలువలు పెంచే విధంగా తను చేసిన అద్భుతమైన రచనలు ఉన్నాయి. ఈ దేశంలో రాజకీయాల మీద, ఈ దేశంలో వాస్తవ పరిస్థితి మీద, ఈరోజు సామాజిక ఆర్థిక రాజకీయ అనేక విషయాల మీద కూలంకషంగా చర్చించి అద్భుతమైన ప్రజాస్వామిక వాదిగా ఈరోజు ప్రజల యొక్క హక్కుల కోసం నిలబడిన రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం నిలబడిన అరుంధతి రాయ్ మీద ఇలాంటి కుట్ర కేసు పెట్టడం అనేది చాలా అన్యాయమైనది. కాబట్టి నేరమే అధికారమే రాజ్యమేడుకు చూస్తూ ఉంటే నోరుండి కూర్చున్న ప్రతి ఒక్కరు నేరస్తులుగా మారవద్దు. ఇంత అన్యాయమైన బుకర్ ప్రైజ్ విజేత ఈరోజు అరుంధతి రాయ్ మీద ఇట్లాంటి ఉప కేసు ప్రయోగం చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వము దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ చేసే ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి ఈ కుట్ర కేసు ఎత్తేసే వరకు కూడా ఈ ఉద్యమంలో కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలకు వ్యతిరేకంగా బ్రిజ్భూషణ్ శరణ సింగ్ ఒక్క మాట అనలేదు, అనేక విషయాలు ఇప్పుడైనా కూడా ఈరోజు మాట్లాడలేదు. ఆడవాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు అనేక అత్యాచారాల మీద ఉన్న వాళ్ళ మీద మాట్లాడటానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈ రోజు ఒక ప్రజాస్వామికవాది మీద, మహిళా నాయకురాల మీద, అంటే ఈ రోజు రాజ్యం తలుచుకుంటే ఒక సెన్సిటివిటీ, ఒక మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఎటువంటి నాకు మినహాయింపులు కానీ ప్రత్యేకతలు కానీ నాకేమీ లేవు అని చెప్పి ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా అణచివేయడా ప్రయత్నం చేస్తున్నా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. లక్ష్మి చాలా విషయాలు చెప్పింది. కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ మీద ఏ చట్టం వర్తించదు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారాలకు ఎగబడుతూ మణిపూర్ లాంటి ఘటనలో మహిళలు అతి నగ్నంగా ఊరేగించి కొన్ని వేల మంది సమక్షంలో వాళ్ళు ఊరేగించబడి అత్యాచారాలు చనిపోయినటువంటి వాళ్ళ మీద కూడా ఎటువంటి చట్టాలు కూడా లేనటువంటి ఈ సందర్భంలో ఈరోజు ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం మేము అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగ హక్కులను పరిరక్షించని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి ఈ నేతలందరూ ఈరోజు ఈ ఊపా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు. క్రూరమైనటువంటి ఊపా చట్టం అసలు నిజంగా నేరాలకు ఎవరైతే పాల్పడుతున్నారో, ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడుతారో, ఎవరైతే అత్యాచారాలకు ఎగబడతారో, ఎవరైతే ప్రజల సొమ్ములు ప్రజల ఆస్తులు కాజేస్తారో ఇటువంటి ఎవరి మీద కూడా ఎటువంటి చట్టాలని లేకుండా ప్రజాస్వామ్యవాదుల మీద, ప్రజల సమస్యల మీద, ప్రజల తరపున గొంతెత్తి సమస్యలు గుర్తించి వాళ్ళ సమస్య పరిష్కారం కోసం, న్యాయం కోసం పోరాడేటువంటి వారందరి మీద కూడా ఇటువంటి ఊపా చట్టాలు పెట్టమనేది ప్రజా సంఘాలుగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈరోజు చెప్పారు ఆయన మొన్ననే ప్రధానమంత్రి గారు ఎన్నికల ముందు ఇది ట్రైలర్ మాత్రమే అధికారంలోకి వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని అంతా ఒక సినిమా చూపిస్తామని చెప్పడం జరిగింది. ప్రజలు తిరిగి మరి ఇప్పటికే చాలా బుద్ధి వచ్చింది వాళ్ళకందరూ కూడా ఏ రకమైన ఓట్లు సీట్లు వచ్చాయని కూడా మన కేంద్రం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా ఈ ఊపా చట్టాన్ని తక్షణమే ఎత్తివేయాలి. ఊపా చట్టం ఎత్తివేయాలి. ఎవరైతే అరుంధతి రాయ్ ఉన్నటువంటి వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తరఫున కూడా పనిచేస్తున్నారు. ప్రముఖ రచయిత్రి, మేధావి, సామాజిక కార్యకర్తలైన అరుంధతి రాయ్ మీద కశ్మీర్ యూనివర్సిటీ లా కాలేజీ ప్రొఫెసరు షేక్ షౌకత్ హుస్సేన్ గారి మీద క్రూరమైన ఊపా చట్టాన్ని పెట్టి 14 ఏళ్ల తర్వాత కేవలం ఒక ఉపన్యాసం ఇచ్చినందుకు మళ్ళీ కేసు నడిపించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఆదేశాన్ని మేము
తీవ్రంగా ఖండిస్తున్నాము. ఊపా చట్టం అనేది ఒక క్రూరమైన చట్టం అనేది అందరికీ తెలిసిందే. 10 ఏళ్లుగా సాయిబాబా గారు జైల్లో ఉండి 10 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. ఊపా చట్టం కింద పెట్టారు అంటే మళ్ళీ బయటికి రావడం అనేది చాలా కష్టము, బెయిల్ దొరకడం కష్టము. కేసు పెట్టిన వాళ్ళు రుజువు చేయడం కాకుండా ఎవరి మీద కేసు పెట్టారో వాళ్ళు రుజువు చేసుకోవాలి. నా మీద కేసు పెట్టారో నేను తప్పు చేయలేదు బాబు అని ఊపా చట్టం కింద నిందితుడు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇలాంటి క్రూరమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఈ ఊపా చట్టం కింద అరెస్ట్ చేసిన వాళ్ళని, ప్రత్యేకించి అరుంధతి రాయ్ గారు, హుస్సేన్ గారు లాంటి మేధావులని నోరు మోయించడానికి, నిశ్శబ్దపరచడానికి ఉపయోగించే క్రూరమైన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఊపా చట్టం కింద ఉన్న ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. నా పేరు వెంకటేశ్వర అండి, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈసారి కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బనాయించిన ఈ కేసులో ఒక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి అరుంధతి రాయ్ గారి మీద కానీ, షౌకత్ హుస్సేన్ గారి మీద కానీ, దానిలో వరవరరావు గారి పేరు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళందరి మీద బనాయించిన కేసు వాస్తవానికి ఉపా చట్టం కింద బనాయించలేదు, ఐపీసీలోని కొన్ని సెక్షన్ల కింద బనాయించారు. ఉద్రేకాలు రెచ్చగొడుతున్నారని, లేకపోతే శాంతి భద్రతలు దెబ్బతీస్తారని, మతపరమైనటువంటి ఉద్రేకాలకు దారితీస్తారని, విభజనకు దారితీస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఐపీసీ సెక్షన్లో ఉన్నాయో వాటి కింద కేసులు బనాయించారు. 2014 కేసు కాబట్టి ఆ కేసు 3 సంవత్సరాలలోపే విచారిస్తేనే దానికి చట్టబద్ధత ఉంటుంది, లేదా అది కాలాతీతం అయిపోయింది. అందువల్ల అంతేకాకుండా దేశద్రోహ నేరం కింద కూడా కేసులు బనాయించారు. అయితే దేశద్రోహ నేరం మీద సుప్రీంకోర్టు అది స్టే ఇచ్చింది కాబట్టి, ప్రస్తుతం దాన్ని వినియోగించొద్దని చెప్పింది కాబట్టి, మేము దాన్ని విచారించేదాకా మీరు కేసులు బనాయించొద్దని చెప్పింది కాబట్టి ఆ చట్టాన్ని కూడా బనాయించలేనటువంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు ఏదో ఒక రకంగా మరి ముఖ్యంగా అరుంధతి రాయ్ గారి మీద, షౌకత్ హుస్సేన్ గారి మీద కేసులు బనాయించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో, కుట్రతోటి ఈ కేసుని బనాయించినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంకీర్ణ ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ, అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి ఆర్జేడీ పార్టీ కానీ, ఈ రెండు కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మద్దతుతోనే ఇక్కడ పరిపాలన సాగిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఉపాప్రయోగం అనేది అరుంధతి రాయ్ లాంటి వాళ్ళ విస్తృతమైన ప్రజాస్వామికవాదిగా ప్రజాదరణ పొంది ప్రపంచ స్థాయిలో గుర్తింపు వాళ్ళ మీదనే ఈ కేసులు బనాయించే పరిస్థితి ఉంటే, రేపు రాబోయే కాలంలో మేము ఎవరి మీద పెడతాం, మీరు ఎవరు నోరుపడానికి వీల్లేదు. ఎన్నికల సందర్భంగా మీరు అందరూ చాలా మాట్లాడారు, మమ్మల్ని ఓడించడానికి దారి తీసింది, ఏదో రకంగా గట్టికి బయటపడ్డాం కాబట్టి మా మీద మీరు ఏదో మాట్లాడదాం అనుకున్నారేమో, జాగ్రత్త అని మొత్తం ప్రజాస్వామికవాదుల్ని, రాజకీయ పార్టీని, ప్రతిపక్షాలను అందరూ కూడా నోరుమించడానికే ఈ రకమైన వైఖరి తీసుకున్నట్టుగా దీన్ని ఈ ఘటనను చూస్తే అర్థమవుతోంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మేము రాజకీయ పార్టీలకి, ప్రతిపక్ష పార్టీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా ఆర్జేడీ పార్టీ, వీళ్ళు ముఖ్యంగా కూడా దీని మీద వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి చట్టబద్ధత లేని, ఆధారాలు లేని ఉపా చట్టం కింద కూడా కేసు బనాయించాలంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. సక్సేనా అనుమతి తీసుకున్నట్టు కూడా ఇప్పుడు దాకా రికార్డులు ఎక్కడ దాఖలాలు లేవట. ఏ రకమైనటువంటి దాఖలాలు లేకుండానే ఇవాళ ఈ ఉపా చట్టాన్ని మీరు ప్రయోగించండి అని చెప్పేసి ఢిల్లీ పోలీసులకి కేంద్ర గవర్నర్ సక్సేనా, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతి ఇవ్వడానికి మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.